కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ఆయన సతీమణిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. వెనిజులా పైన మిలిటరీ ఆపరేషన్స్ సాటర్డే ఎర్లీ అవర్స్లో ప్రారంభమైనాయి. సో ఈ పరిణామాలపై నేను ఇదివరకే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు తాజా డెవలప్మెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పేది యుఎస్ డెల్టా ఫోర్సెస్ విజయవంతంగా వెనిజులా ప్రెసిడెంట్ను క్యాప్చర్ చేసి ఆ దేశం నుంచి తరలించాయని. ఎక్కడికి తరలించారో చెప్పలేదు, కానీ ఒక దేశాధ్యక్షుడిని అమెరికా బలగాలు దాడులు చేసి ఆ కంట్రీ ప్రెసిడెంట్నే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాయి. ఇక ఇంటర్నేషనల్ లా వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇక ఇదేమి కొత్త కాదు అమెరికాకు. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్, లిబియాలో కల్నల్ గడాఫీ, అంతకుముందు చాలా చిలీలో అలెండి, ఇలా తమకు నచ్చని నాయకుల్ని నియంతలుగా, దుర్మార్గులుగా, ప్రజాకంటకులుగా ప్రకటించి వారిని తామే రంగంలోకి దిగి అంతం చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇలా క్యాప్చర్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇది వెనిజులాలో నికోలస్ మదురో నిరంకుశంగా పాలిస్తున్నాడు. ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాడు. సో ఆయన అప్రజాస్వామిక పద్ధతిలో అధికారంలోకి వచ్చాడు. సో ఆయన డ్రగ్ కార్టెల్స్ నడుపుతున్నాడు. ఇవన్నీ ఆరోపణలు. ఇలాంటి పనులు చేస్తున్నారని అమెరికానే సాక్ష్యాధారాలతో చూపిన చాలామంది ఇప్పటికే అమెరికాలో మిత్రులుగానే ఉన్నారు. తాజా ఎగ్జాంపుల్ మీకు సిరియా అధ్యక్షుడు అల్-షరా, అల్-ఖైదా, ఐసిస్లతో సంబంధాలు ఉన్న టెర్రరిస్టు. అమెరికా ప్రభుత్వమే $1 కోటి బహుమతిని ప్రకటించింది ఆయన పట్టించిన వారిని. కానీ ఆయన అమెరికా వ్యతిరేకి, రష్యా అనుకూల బషర్ అల్ అసద్ను తొలగించి ఎప్పుడైతే సిరియాలో అధ్యక్షుడై అమెరికన్ ప్రయోజనాలే కాపాడుతానన్నాడో వెంటనే ఆయన ఫ్రెండ్ అయ్యాడు. వైట్ హౌస్కి వచ్చి ట్రంప్తో కలిశాడు. సౌదీ అరేబియాలో ట్రంప్ను కౌగలించుకున్నాడు. సో 33 minutes ట్రంప్ మీట్ అయ్యాడు. ఎ టెరిఫిక్ గాయ్ అంటూ అల్-షరా అంటే అమెరికానే తీవ్రవాది అని ప్రకటించిన వ్యక్తికి అమెరికా ప్రెసిడెంట్ ఆ గౌరవం ఇచ్చాడు. అందువల్ల మీకు నికోలస్ మదురో ఎలాంటి వాడు, ఆయన వెనిజులాను ఎలా పాలిస్తున్నాడు అనే అంశాలు ఇక్కడ చర్చనీయం అంశాలే కావు. ఒక దేశం అధ్యక్షుణ్ణి ఉండాలా వద్దా నిర్ణయించుకునే హక్కు ఆ దేశ ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు వేరే దేశానికి ఉండదు. ఇప్పుడు మన దేశంలోనైనా మనకు ఒక నాయకుడు నచ్చలేదనుకోండి, మన ప్రజలు ప్రజాస్వామ్యతంగా ఎన్నికల్లో ఓడించాలి, లేదంటే ప్రజా ఉద్యమాలతో తిప్పికొట్టాలి. కానీ మరో దేశం వచ్చి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అంటే అది ఏ అంతర్జాతీయ చట్టాలు అంగీకరిస్తాయి? ఇప్పటికే అందరికీ తెలుసు వెనిజులాలో మాత్రమే కాదు, 1954లో గాతమాలాలో, 1970sలోనే మీకు చిలీలో, ఇలా చాలా దేశాల్లో ఇలాగే ప్రభుత్వాన్ని కూలదోసిన చరిత్ర అమెరికాకుంది. అది దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. బహిరంగంగానే ప్రకటించారు, మాకు నచ్చని వారిని మేము మార్చేస్తామని. అయితే నచ్చని వారని చెప్పరు. వాళ్ళ దగ్గర జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు, వాళ్ళు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఏదో ఒక కారణం చెప్పి ఆ దేశాలలోకి వెళ్ళి ఆ దేశాధినేతలనే చంపేయడం కానీ, ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి వెళ్ళిపోవడం కానీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వెనిజులా ప్రభుత్వం దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అయినా, ఎప్పుడేది మాట్లాడతారో తెలియకపోయినా ఇంత మేజర్ క్లెయిమ్ ఏ ఆధారం లేకుండా చేస్తాడా అనేది అనుమానమే. అయితే అధికారికంగా వెనిజులా ప్రభుత్వం ధృవీకరించలేదు, తిరస్కరించలేదు కూడా. సో మీకు ఇక వెనిజులాలో బహుశా అమెరికా అనుకూలమైన ఇటీవల నోబెల్ శాంతి బహుమతి కూడా ఇచ్చి గౌరవించారే, ఆ మచాడో అంటారు, ఆమెను బహుశా వెనిజులా ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటే ఆమె ఓపెన్గా వెనిజులాలో ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్, చమురు కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరిస్తామని చెప్పారు. అంటే అమెరికా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్తామని.
నికోలస్ మదురో కానీ ఆయనకు ముందు అధికారంలో హూగో చావెస్ కానీ గత 2.5 దశాబ్దాలుగా వెనిజులాలో చేస్తున్నది వెనిజులాలో ఉన్న ఖనిజ సంపద, చమురు నిల్వలు వీటిని ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజల కొరకు ఖర్చు పెడుతున్నారు. ఇది అమెరికా అంగీకరించడం లేదు. అమెరికన్ ఆయిల్ కార్టెల్స్, చమురు కంపెనీలు యథేచ్ఛగా వెనిజులా చమురు నిల్వల్ని, ఇతర ఖనిజ నిక్షేపాలని కొల్లగొట్టాలన్నది అమెరికా వైఖరి. ఆ కారణాన్ని ఇరాక్లో ఇంటర్ఫియర్ అయ్యారు, ఆ కారణంలోనే లిబియాలో ఇంటర్ఫియర్ అయ్యారు. ఇప్పుడు తమ మిత్రదేశము నాటోలో సభ్యదేశమైన డెన్మార్క్ని హెచ్చరిస్తున్నారు, మేము గ్రీన్లాండ్ను మిలిటరీ ప్రెషర్ పెట్టైనా మేము తీసేసుకుంటామని. పనామా కెనాల్ విషయంలో అలాగే బెదిరించారు. ఆఖరికి తమ మిత్రదేశమైన కెనడాను కూడా 51వ స్టేట్గా అమెరికాలో చేరాలని ట్రంప్ చేసిన ఒత్తిడి మనం చూసాం. ఇక్కడ మిత్రులు శత్రువులు లేరు, తమ ప్రయోజనాల కొరకు తాము ఏమైనా చేస్తామనేది. ఇటీవల అమెరికా నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీలో కూడా, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కూడా తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లాటిన్ అమెరికాసు, అలాగే సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్ ఈ ప్రాంతము మొత్తం తమ కంట్రోల్లో ఉండాలి అన్నది అమెరికా విధానం. ఎందుకంటే ఈ హూగో చావెస్ కానీ, అలాగే ఇప్పుడు నికోలస్ మదురో కానీ, క్యూబా కానీ వీరు ఏంటంటే అమెరికన్ మోడల్కు భిన్నంగా తమ సహజ వనరులు తమ దేశ ప్రజలకి ఉపయోగపడాలి అనే వైఖరి తీసుకుంటున్నారు. ఇది అమెరికా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాపితంగా ఉన్న సహజ వనరులపైన అమెరికా ఆధిపత్యమే ఉండాలి అన్నది అమెరికా లక్ష్యం. అందుకే ఇటీవల తాలిబాన్ కూడా బెదిరించారు, బాగ్రామ్ ఎయిర్పోర్ట్ మేము తీసేసుకుంటాం అవసరమైతే మిలిటరీ పద్ధతులని. ఉక్రెయిన్లో కూడా అమెరికా యుద్ధానికి సాయం చేసినందుకు ఉక్రెయిన్ ఖనిజ సంపదను మొత్తం తీసేసుకుంటామని అగ్రిమెంట్ కూడా మినరల్ డీల్ కుదిర్చారు. వాస్తవంగా వెనిజులాకు రష్యా చాలా సన్నిహిత మిత్రదేశం. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి ఉండి తన మిత్రుల్ని కాపాడుకునే పరిస్థితిలో లేదు. అందువల్ల ఇది ఇంటర్నేషనల్ సినారియోలో వెనిజులాకు మద్దతుగా ఏ బలమైన దేశము రాదు అని గమనించి ట్రంప్ ఈ వైఖరికి ఈ దూకుడుకు పాల్పడ్డాడు. వాస్తవంగా చైనా ఇది ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ వెనిజులా ఆయిల్. కానీ చైనా తన వరకు ఎవరు రావద్దు అన్నది చైనా విధానం తప్ప ప్రొయాక్టివ్గా ప్రపంచంలో ఇతర దేశాలు మిత్రదేశాలని కాపాడుకోవటానికి చైనా వెళ్ళిన ఉదాహరణలు దాదాపు లేవు. అందువల్ల ట్రంప్ ఒకవైపు శాంతి, నేను నోబెల్ బహుమతి ఇవ్వాలి నాకు పీస్ కొరకు అని చెప్పి ఇరాన్పై దాడి చేశాడు. ఇప్పుడు డెన్మార్క్ను కబలిస్తానంటున్న గ్రీన్లాండ్ను, పనామాను బెదిరించాడు. ఇప్పుడు ఏకంగా వెనిజులాలో దురాక్రమణ చేసి ఆ దేశాధినేతనే క్యాప్చర్ చేశారు. అయినా తనకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అంటున్నారు. అమెరికన్ బ్లడీ వార్స్ అంటూ బైడెన్ పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో ఇలా అమెరికా అనవసరంగా 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతోందని. ఇప్పుడు మరి వెనిజులాలో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏంటి? ఎక్కడన్నా వెనిజులా అమెరికాపై కానీ, అమెరికా మిత్రదేశంపై కానీ దాడులు చేశారా? అమెరికన్ డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ 2024లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఎక్కడ డ్రగ్ ట్రాఫికింగ్లో వెనిజులా ఉందని ఒక్క మాట కూడా లేదు. 57 పేజెస్ రిపోర్ట్, అందులో వెనిజులా ప్రస్తావన కూడా లేదు. కానీ సడన్గా 1 ఇయర్లో వెనిజులా ఇది బిగ్ డ్రగ్ కార్టెల్ అని చెప్పి ఆరోపించారు. అందువల్ల ఇది వెనిజులాలో సీరియస్ క్యావోస్, అరాచక పరిస్థితులకు కారణమైతే మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్, లిబియాలో చూసాం. ఇప్పుడు వెనిజులాలో కూడా ఇదే పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని మార్చడానికి అమెరికా సిద్ధపడుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల అంతర్జాతీయంగా చాలా సంచలనం కలిగించేస్తున్న పరిణామం ఇది.